ఎన్నికల ఓట్ల లెక్కింపునకు నెల్లూరు ప్రియదర్శిని ఇంజనీరింగ్ కళాశాలలో ఏర్పాట్లు చేశారు. సుమారు 1000 మంది సిబ్బందిని కౌంటింగ్ విధులకు కేటాయించామని కలెక్టర్ హరినారాయణ తెలిపారు. కౌంటింగ్ కేంద్రంపై డ్రోన్లు ఎగరకుండా రెడ్ జోన్గా ప్రకటించామన్నారు. ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద 3 అంచెల భద్రత వ్యవస్థ ఉందన్నారు. సీసీ కెమెరాల పర్యవేక్షణలో కౌంటింగ్ ఉంటుందని చెబుతున్న కలెక్టర్ హరినారాయణతో మా ప్రతినిధి రాజారావు ముఖాముఖి. ఉత్కంఠభరిత వాతావరణంలో పోలింగ్ జరిగింది. జూన్ 4వ తేదీన లెక్కింపుకు రంగం సిద్ధమైంది. నెల్లూరు జిల్లాలో ఎటువంటి పరిస్థితి ఉంది అనేది ఒకసారి రిటర్నింగ్ అధికారి జిల్లా కలెక్టర్ హరినారాయణ గారిని అడిగి తెలుసుకుందాం. ముఖ్యంగా నెల్లూరు సిటీ లాంటి ప్రాంతాల్లో కూడా పోయినసారి కంటే ఎక్కువ పోలింగ్ నమోదు కావడం అనేది ఒక మంచి విషయం. నెల్లూరు మండలంలో కనపర్తిపాడు గ్రామంలో ఉన్నటువంటి ప్రియదర్శిని కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్లో ఈ ఓటు లెక్కింపు అనేది జరుగుతుంది. ఈ ఓటు లెక్కింపుకు సంబంధించి దాదాపు 1000 మంది సిబ్బంది మనకు ఈ ఓటు లెక్కింపు కార్యక్రమంలో కూడా పాల్గొనడం అనేది జరుగుతుంది. 3వ తారీఖు ముందు రోజు ఓటు లెక్కింపు ముందు రోజు ఆ రిటర్నింగ్ అధికారులు అందరూ కూడా చేపడతారని ఈ సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేసుకుంటున్నాను. మనకు ఎలక్షన్ కమిషన్ ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు 8 గంటలకు ఉదయం కౌంటింగ్ ప్రారంభం అనేది పోస్టల్ బ్యాలెట్తో ప్రారంభం అవుతుంది. హాఫ్ అన్ అవర్ తర్వాత ఈవీఎం లెక్కింపు కూడా ప్రారంభిస్తాము. ప్రతి ఒక్క కౌంటింగ్ హాల్లో కూడా మీరు తీసుకుంటే 14 టేబుల్ ఉన్నాయి. సో ఒక రౌండ్కు మనకు 14 టేబుల్స్ ఉంటే 14 పోలింగ్ స్టేషన్స్ వరకు మనం లెక్క చేయడం అనేది జరుగుతుంది. ఒక్కొక్క నియోజకవర్గము తక్కువ తీసుకుంటే నెల్లూరు సిటీలో 248 పోలింగ్ స్టేషన్స్, ఎక్కువ తీసుకుంటే మనకు 324 పోలింగ్ స్టేషన్స్ కోవూరులో. సో ఎన్ని పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి దాన్ని బట్టి రౌండ్స్ అనేది ఉంటాయి. ఇది ప్రజాస్వామ్యంలో ఒక చాలా చాలా ముఖ్యమైన అంశం ఇది ఓటు లెక్కింపు అనేది. సో ఏదో త్వరగా చెప్పేయాలి అనే ఒక ఆలోచన కాకుండా మరీ మన ఇష్టం వచ్చినట్టు లేటుగా డిలేగా చేయడం అనేది కాకుండా క్రమబద్ధీకరణతో ఎలక్షన్ కమిషన్ పద్ధతి ప్రకారం ఎట్లాగైతే చేయమని చెప్పిందో దాని ప్రకారం చేయాల్సిన ప్రక్రియ ఇది అంతా కూడా. సో దానికి సంబంధించి అన్ని విధాల సూచనలు, అన్ని విధాల శిక్షణ కార్యక్రమాలన్నీ కూడా నిన్న ఆర్ఓలకు, ఏఆర్ఓలకు ఇవ్వడం జరిగింది. పకడ్బందీగా చేస్తామనేది ఈ సందర్భంగా మీకు తెలియజేసుకున్నాను. అదే మాత్రం కాకుండా మీకు ఈ ఓటు లెక్కింపుకు సంబంధించి 4 అబ్జర్వర్స్ కూడా ఉంటారు. సో ప్రతి రౌండ్ అనౌన్స్ చేసే ముందు కూడా పూర్తిగా అబ్జర్వర్ సంతకం పెట్టిన తర్వాతనే అనౌన్స్ చేస్తాం. ఒకటి పోలింగ్ జరిగినటువంటి రోజు ఎక్కడైతే చిన్న చిన్న వాగ్వాదాలు, ఘర్షణలు జరిగినాయో ఆ గ్రామాలన్నీ కూడా కంటిన్యూస్గా మేము మానిటర్ చేస్తున్నాం, ఆ గ్రామాల వార్డ్స్. సో అక్కడ ఎక్కడైనా చిన్న అవకాశం, గొడవ జరిగే చిన్న అవకాశం ఉంటే కూడా ఇంటర్ఫియర్ అవ్వాలనేది, ముందుగా జాగ్రత్త చేపట్టాలనేది మేము ఆలోచనలో ముందుకెళ్తున్నాం. సో అదేవిధంగా ఇప్పటికే వచ్చేసి మీరు తీసుకుంటే ఆ ప్రాంతం ఏదైతే ఉందో, కౌంటింగ్ హాల్ ప్రాంతం ఏదైతే ఉందో దానిపైన ఈ డ్రోన్ ఫ్లై చేయకూడదని కూడా రెడ్ జోన్ అని కూడా ప్రకటించడం జరిగింది. దాంతోపాటు ఏదైతే డ్రై డే ప్రకటించాలో దాన్ని కూడా ప్రకటిస్తాం. అదేవిధంగా సెక్షన్ 144 కూడా అమల్లో తీసుకొస్తాము. అండ్ పొలిటికల్ పార్టీస్ అందరూ కూడా ఆల్రెడీ ఆర్ఓలందరూ కూడా తెలియజేసి ఉన్నారు. మరొకసారి వచ్చే వారం పొలిటికల్ పార్టీస్ మీటింగ్ పెడతాము. అక్కడ కూడా ఈ క్యాండిడేట్స్ ఒక విక్టరీ ర్యాలీస్ ఇవన్నీ కూడా నిషేధించినట్టు అదే మాకు నిన్న సీఈఓ గారు తెలియజేయడం జరిగింది. దాని మీద కూడా వాళ్ళు కమ్యూనికేట్ చేసి వాళ్ళని ఒక కోఆపరేషన్ కూడా మేము కోరుతాము. ఖచ్చితంగా మంచి వాతావరణంలో ఏదైతే మనకు పోలింగ్ జరిగిందో అదే వాతావరణంలో అందరి సహకారంతో కౌంటింగ్ కూడా జరుగుతుందని ఒక నమ్మకం మాకు ఉంది. ఎంటైర్ కౌంటింగ్ సెంటర్ అన్నీ కూడా చూస్తే దాదాపు 130-140 కెమెరాస్ కూడా ఆల్రెడీ ఫిక్స్ చేయడం జరిగింది. సో పకడ్బందీగా ఏదైతే ఎలక్షన్ కమిషన్ ఇచ్చినటువంటి సూచనలు, మార్గాలు ఉన్నాయో అవన్నీ కూడా అమల్లో ఆల్రెడీ తీసుకురావడం జరిగింది. ఖచ్చితంగా 4వ తారీఖు అవన్నీ కూడా అమల్లో ఉన్నట్టు కూడా మీరు అందరూ కూడా చూస్తారు. ఎట్లా అది పకడ్బందీగా అమలు చేస్తున్నామని కూడా మీరు అందరూ కూడా చూస్తారు. ఇది నెల్లూరు జిల్లాలో లెక్కింపుకు సంబంధించి ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు అనేవి చేశారు. కనపర్తిపాడు ప్రియదర్శిని కేంద్రంలో ఇప్పటికీ అన్ని ఏర్పాట్లు రంగం సిద్ధం చేశాయని చెప్పి రిటర్నింగ్ ఆఫీసర్ జిల్లా కలెక్టర్ చెప్పారు. నెల్లూరు నుంచి కెమెరామన్ సూర్యప్రకాష్తో రాజారావు, ఈటీవీ న్యూస్.